ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఉద్రిక్తత రోజురోజుకీ పెరుగుతోంది. ఐఏఎస్ అధికారులు, అధికార కూటమి నేతల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు తాడోపేడో స్థాయికి చేరిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు బ్యూరోక్రసీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐఏఎస్ వ్యవస్థను ఉద్దేశించి వ్యవస్థకు పట్టిన దరిద్రం, గ్రహణం అని వ్యాఖ్యానించడమే కాకుండా ఒక అధికారి తన కుమార్తె పెళ్లికి 1,000 కోట్ల రూపాయలు కట్నం ఇస్తానని అన్నారంటూ చేసిన ఆరోపణలు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర అసహనానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ఖండన రాకపోవడమే ఐఏఎస్ అధికారుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మా వెంటే నిలబడలేదన్న భావన అధికార వర్గాల్లో బలంగా నెలకొంది. ఐఏఎస్ అధికారుల సైలెంట్ రివోల్ట్ ఇప్పటికే కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా చర్చల్లో తమను దొంగలుగా, నేరస్తులుగా చిత్రీకరిస్తున్న ప్రభుత్వం మౌనం వహించడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజకీయ నిర్ణయాలకు అమలు రూపం ఇచ్చేది మేమే, కానీ విమర్శలు వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తున్నారు అనే భావన ఐఏఎస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పనితీరులో మార్పు, పెన్ డౌన్ స్టైల్ నిరసన. ఈ పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారులు ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇకపై ఎలాంటి ఫైల్ అయినా గుడ్డిగా సంతకం చేయకూడదు అని, ముఖ్యంగా వివాదాస్పదమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఫైల్ నిబంధనలకు విరుద్ధంగా అనిపిస్తే సంతకం చేయకుండా విల్ చెక్ అని రాసి పక్కన పెట్టాలని, చట్టబద్ధత లేని పనులకు ఎంతటి మంత్రి లేదా నేత ఒత్తిడి తెచ్చినా సహకరించకూడదని వారు కృతనిశ్చయంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన నిర్ణయాల వల్ల ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదన్నదే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. పాలనపై ప్రభావం పడుతుందా? ఈ సైలెంట్ పెన్డౌన్ తరహా నిరసన కొనసాగితే రాష్ట్ర పాలనలో వేగం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, బ్యూరోక్రసీ మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ త్వరగా పూడకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రజాపాలన లక్ష్యాలకు అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగుతారా, లేదా ఈ కోల్డ్ వార్ మరింత ముదురుతుందా? ఏపీ పరిపాలన భవిష్యత్తును నిర్ణయించే ఈ అంశంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.